సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. బంగారం ధర రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది. సో బంగారాన్ని కొనాలన్నా ధరించాలన్నా ఇప్పుడు పెద్ద భయం ప్రజలకు పట్టుకుంది. ఎందుకంటే బంగారం కొనాలంటే డబ్బు సమస్య. సరే, పాతదేదో బంగారం ఉంది, దాన్ని భద్రంగా దాచుకుందాం, దాన్ని ఏదో ధరించి సరదా తీర్చుకుందాం అంటే దొంగలు పెడతా. ఇదంతా కూడా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం లింగాల వలస గ్రామంలో ఒక వృద్ధురాల్ని బంగారం కోసం హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు అప్పయ్యమ్మని ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, దీనిలో దగ్గర బంధువుల ప్రమేయం ఉందా లేదా దొంగలు పన్నిన పన్నాగమా ఏంటి, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఏదైతే అప్పయ్యమ్మ 70 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధురాలు లింగాల వలసలో ఒక్కగా జీవిస్తున్నారు, ఒంటరి మహిళగా. సో ఆమెని టార్గెట్ చేస్తూ కొంతమంది దొంగలు నైట్ ఆమె నిద్రిస్తున్న సమయంలో బంగారాన్ని దోచుకోవడానికి వచ్చారు. ఆమె మెడలో ఉన్న 2 తులాల గొలుసు, అదేవిధంగా ముక్కు పొడక, చెవులు, అదేవిధంగా కాలుకున్న పట్టీలను సైతం దొంగలించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. సో ఆ జరిగిన పెనుగులాటలో ఎవరైతే బామ్మ ఉన్నారో ఆ బామ్మను అతి క్రూరంగా కూడా హత్య చేశారు. ఇదంతా చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు, షాక్ కూడా వెళ్ళారు. ఎందుకంటే రాత్రి మాతో మాట్లాడిన అప్పయ్యమ్మ పొద్దున్న ఇలా శవంగా పడుందా, అసలు రక్తపు మడుగులో ఉన్న అప్పయ్యమ్మని ఎవరు చంపారు ఏంటంటూ కూడా భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక కోణాల్లో కూడా అందరినీ అడిగి తెలుసుకున్నారు. అసలు ఏం జరిగింది, నైట్ అప్పయ్యమ్మ ఎంతకు పడుకుంది, అప్పయ్యమ్మ దగ్గర బంధువులు ఎవరు, అప్పయ్యమ్మ రీసెంట్ గా ఏదైనా ఊరు వెళ్ళొచ్చిందా కదా కామోషి మొత్తం కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. సో ఏదైతేనే మీది దగ్గర బంధువులా లేదంటే దొంగల పని అని కూడా పోలీసులు విచారణలో వెల్లడి కావాల్సింది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఎస్కోట నియోజకవర్గంలో కూడా కేవలం ఒంటరిగా ఉన్న వృద్ధురాలపై దాడి చేసి బంగారాన్ని దోచుకెళ్లి ఆమెను కూడా హత్య చేశారు. దొంగలు టార్గెట్ చేశారు అంటే కంపల్సరిగా ఆ ఇంటిని దోచేస్తున్నారు. అదే విధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా చంపడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా భయం పట్టుకున్న పరిస్థితి విజయనగరంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మహిళలకి బంగారం అంటే చాలా ఇష్టం. కాస్తంత ఒక గ్రామ్ బంగారం ఉన్నా చాలు, దాన్ని ధరించాలి, ఆ సరదాని ఎంజాయ్ చేయాలి అనుకుంటూ కూడా వివిధ రకాల ఆభరణాలను చేయించుకొని బంగారాన్ని ధరిస్తుంటారు. ఏదైనా ఆ కష్టం సుఖం వచ్చిందంటే అవసరానికి కూడా దాన్ని తనఖా పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఉపయోగపడతాయని బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటుంది. సో దీని అంతటి కూడా దొంగలు ఒక ప్రీ ప్లాన్డ్ గా ఇదే అదునుగా చూసుకొని వారికి అనువైన దారులన్నీ కూడా సెట్ చేసుకొని బంగారాన్ని దోచేందుకు అనేక రకాల ప్లాన్స్ చేసేసుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పుడు కూడా వీళ్ళు కుట్రలు మాత్రం ఆగటం లేదు. అదే రకంగా పోలీసులు కూడా ఒంటరిగా ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉండండి, మెళ్ళో బంగారాన్ని ధరించినట్టయితే బయటికి వెళ్ళేటప్పుడు అలర్ట్ గా ఉండండి, బయటికి బంగారాన్ని ధరించి వెళ్ళడం క్షేమం కాదు అని అనేక సార్లు అనేక రకాలుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సో ఎంత అలర్ట్ గా ఉన్నప్పుడు కూడా కొంతమంది దొంగలు చేస్తున్న పనికి అసలు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళవలసి వస్తుంది. ఒక ముక్కు పొడుకను కూడా వదలటం లేదు. ఎందుకంటే బంగారం ధర, గ్రాము ధర కూడా 13,000 పైచిలికే ఉంది. కాబట్టి ఒక ముక్కు పొడక దొరికినా చాలు, దాన్ని పండగ చేసుకోవచ్చు అనే భ్రాంతిలో అని ఆలోచనలో దొంగలు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఏదైతేనే ముఖ్యంగా ప్రతి ఒంటరి మహిళ, అదే విధంగా బంగారం ధరించే మహిళలందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పుకోవచ్చు. బంగారాన్ని ధరించి బయటికి వెళ్ళడం కానీ ఇంట్లో బంగారాన్ని ఉంచుకోవడం కూడా అంత క్షేమం కాదనేది రీసెంట్ గా జరుగుతున్న సంఘటనల కారణంగా తెలుస్తుంది. దొంగలు బంగారాన్ని దోచుకు వెళ్ళడమే కాకుండా అక్కడ ఉన్న బాధితులను కూడా, ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉంటున్నారో వాళ్ళని కూడా హత్య చేయడానికి వెనకాడటం లేదు, అతి క్రూరంగా. అయితే ఈ హత్య వెనకాతలో ఉన్న కారణం ఏంటి, దగ్గర బంధువులు ఏమైనా హత్య చేసి ఉంటారేమో అని పోలీసులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళ కాబట్టి అక్కడ జరిగిన సమాచారం ఇంకెవరికి తెలియదు కాబట్టి ఎవరైనా బాగా సన్నిహితంగా ఉన్న దగ్గర బంధువులు ఏమాత్రం ఇలా చేసి ఉండొచ్చు అని, లేదు అంటే ఎప్పటి నుండో ఆమె యాక్టివిటీస్ అన్ని కూడా చూసిన వారు ఎవరైనా ప్లాన్ చేసి దొంగలు ఇలా చేశారేమని కూడా అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతేనే జరిగిన సంఘటన కేసు నమోదు చేసి
పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే నిందితుల్ని పట్టుకొని మీడియా ముందు సమావేశం నిర్వహిస్తామన్నట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం.